ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 18 గురువారం, క్రోధినామ సంవత్సరం, చైత్రమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, వసంత ఋతువు, తిథి దశమి, నక్షత్రం ఆశ్లేష. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కొన్ని వ్యవహారాల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాల్లో తొందరపాటు పని చేయదు. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలకు ముందుకు సాగటం మంచిది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. బంధుమిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలకు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. ఇంటా బయట సమస్యలకు ధైర్యంగా ఎదుర్కొంటారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధువర్గాలతో వివాదాలు రాజీ చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. ఇక కన్యారాశి వారికి ప్రయాణాల్లో వాయిదా వేయడం మంచిది. మిత్రులతో కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దూర ప్రాంతాల నుంచి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభాలు ఉన్నది. చేపట్టిన పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి స్థిరాస్తి వ్యవహారాల్లో బంధువుల నుండి అందిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. క్రయ విక్రయాలు నూతన లాభాలు అందుకుంటారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కాదు. ఆదాయం మించి ఖర్చులు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సన్నిహితుల నుండి ఊహించిన సహాయ సహకారాలు అందుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాల ఆటంకాలు అధిగమించి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యులకు మీ ప్రవర్తన నచ్చదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారంగా సాగుతాయి. చిన్నాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో అవరోధాలు అధిగమిస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దీర్ఘకాలిక రుణాలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉన్నది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. బంధుమిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అధికారం నుండి మీ పనితీరు ఆకట్టుకుంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దూర బంధువుల నుండి ఊహించిన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మరింత జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతాన విషయాలపై దృష్టి సారించడం మంచిది. తదుపరి మీనరాశి. ఇక మీనరాశి వారికి కొన్ని సమస్యల నుండి సోదరుల సహాయంతో బయటపడతారు. క్రయ విక్రయాల్లో విశేషమైన లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాల్లో జాప్యం కలిగి నిదానంగా పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు.